హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిక్కీస్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మనం ఎగ్ 65ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడూ తినే ఎగ్ ఆమ్లెట్, ఎగ్ మసాలా కాకుండా డిఫరెంట్గా ఇలా ఈ ఎగ్ 65ని ట్రై చేసుకోండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా మనం 3 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు కల్లుప్పు కానీ ఆయిల్ కానీ వేసి బాయిల్ చేస్తే అవి పగలకుండా బాగా వస్తాయి. ఎగ్లో ఎల్లోని తీసివేసి ఓన్లీ వైట్ని మాత్రమే ఇప్పుడు మనం సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 1 బౌల్ పీసెస్ వచ్చాయి. ఒక క్లీన్ బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ను వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో కార్న్ఫ్లోర్ని, బ్రెడ్ క్రమ్స్ని మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ని తీసుకొని దానిలోని వైట్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. దానిపై ఒక ప్లేట్ పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాల్లోపు స్టవ్పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని బాల్స్గా చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని 1 మినిట్ పాటు ఉడికించిన తర్వాత మాత్రమే రొటేట్ చేసుకోవాలి. త్వరగా రొటేట్ చేసుకుంటే పీసెస్గా విడిపోతాయి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, అందువల్ల మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్పై కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకున్నాను. మీరు అవసరమైనంత యాడ్ చేసుకోండి. దీనిని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ టమోటా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ను ఆ మిశ్రమంలో వేసి బాగా 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ 65 రెడీ. హాయ్ అండి, నేను మీ నిఖిత. చూశారు కదండి మా అమ్మ చేసిన ఎగ్ 65 ఎంతో టేస్టీగా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిక్కీస్ ఛానల్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.